హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు డీటాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఈరోజు నేను మూసాపేట్ పిల్లర్ నెంబర్ మీరు చూస్తున్నారు కదా 874 ఎదురుగా ఉన్నాను. డ్రీమ్ బైక్స్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి 2020 ఎబో మోడల్స్ మీకు అన్నీ ఉన్నాయి. చాలా బ్రాండ్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ బైక్. సింపుల్గా నేనేం లేదు, మీ టైం వేస్ట్ చేయను. ఇదైతే జెన్యూన్గా చెప్తున్నాను కదా, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. జస్ట్ నేను ఫ్లోలో మీకు ప్రైజెస్ మీ కళ్ళ ముందే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జస్ట్ ఇట్ పాస్ అవుతూ మీకు ఒక ఐడియా వస్తుంది, కొత్తగా ఉంది. సో చాలామంది బైక్స్ చూస్తుంటారు. ఇవన్నీ మ్యాక్సిమం షోరూమ్స్ నుంచి బయటకు వచ్చాక కొద్దిగా ఈఎంఐలు కట్టలేక వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత కొత్తగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏప్రిల్లో ఉంది చూడండి. టైర్స్ కూడా బ్రాండ్ న్యూగా ఉంది. ఇది ఒక బేసిక్ ఐడియా ఇస్తున్నాను మీకు. ఇక్కడ స్కూటీస్ వచ్చేసి 30,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే నా అభిప్రాయం ప్రకారం, తెలుగు డీటాప్స్ అభిప్రాయం ప్రకారం లిటిల్ హైయే ఉన్నాయి. ఎందుకో హై పెట్టుంటారంటే నెగోషియబుల్ అయి ఉండొచ్చు, లేదా మీరు వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రైవేట్ లోన్ కూడా ఉందంట. అండ్ సిబిల్ ఉంటే ప్రాబ్లం లేదు. సిబిల్ లేని వాళ్ళకి ఓన్ హౌస్ ఉండాలి, పాన్ కార్డ్ ఉంటే చాలు. మిగతావన్నీ మీరు వచ్చేసి వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకొని మీకు నచ్చిన బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు కావాల్సినవి ఏమున్నా కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఏరియాల్లో ఏదైనా వీడియో చేయాలన్నా సరే కామెంట్ చేయండి. నేను క్లియర్గా మీకు అన్నీ చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ స్కూటీస్తో స్టార్ట్ చేద్దాం, పదండి. ఓకే గైస్, ఫస్ట్ మీకు ఇక్కడ బైక్స్ ఏమేమి దొరుకుతాయో అన్ని క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, టీవీఎస్లో సంబంధించిన అన్ని బైక్స్ ఉన్నాయి. ఏప్రిల్లో ఉన్నది, యూనికార్న్ ఉన్నాయి, ఎఫ్జెడ్స్ ఉన్నాయి, యమహా బైక్స్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి, పల్సర్లు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే హిమాలయన్ ఉంది. అటుపక్క మొత్తం యమహా సెగ్మెంట్ ఉంది. రేసింగ్ ఇష్టపడే వాళ్ళు కానీ, స్టైలింగ్ ఇష్టపడే వాళ్ళు కానీ, R15 దగ్గర నుంచి V4 ఇంజన్ దాకా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్లో అన్నీ ఉన్నాయి మీకు. ఇక్కడ చూడొచ్చు హోండాలో, టీవీఎస్లో మీకు కావాల్సినన్ని బైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొన్ని ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. నాకైతే ప్రైజులు చూస్తే భయమే వస్తుంది, బట్ మీకోసం చూపిస్తున్నాను. ఏమో మీకు నచ్చొచ్చేమో, మీరు అందుకే నెగోషియబుల్ ఉన్నాయి, ఇవన్నీ నెగోషియబుల్ అని చెప్పారు. ఇది చూసి నమ్మకండి, జస్ట్ వచ్చి మీకు నచ్చితే ప్రైస్ ఎంతో అడిగి తెలుసుకోండి. సో ఫస్ట్ బైక్ వచ్చేసి సుజుకి ఎవెనీస్ 2023 మోడల్ ఇది. సో ఇది చూస్తున్నారు కదా, రీడింగ్ ఇక్కడ అన్నీ ఇచ్చేసారు. 89,000 ఉంది. క్వాలిటీ వైజ్ అయితే టైర్ కానీ, గ్రిప్ కానీ అన్నీ బాగున్నాయి. మీరు చూసుకోండి. కొన్ని బైక్స్కి జస్ట్ ఫ్లోలో వెళ్తాను, కొన్ని ఏమో డీటెయిల్గా చెప్తాను. కలర్ వచ్చేసి వైట్ ఉంది. ఇది వచ్చేసి మీరు సుజుకి బర్గ్మ్యాన్ అంటారు కదా, చాలామంది దీని మీద ఒక రీల్ కూడా ఉంది. ఇది 21 మోడల్ ఉంది. 85,000 రూపీస్ ఉంది. మీరు చూడొచ్చు అన్నీ టీఎస్ రిజిస్ట్రేషనే ఉన్నాయి. సో వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ టైర్స్ చూస్తున్నారు కదా, అన్ని టైర్స్ మంచి టైర్సే ఉన్నాయి. సో వాళ్ళు చూసుకొనే రేట్లు పెట్టారని నాకు అర్థమవుతుంది. ఏది అరిగిపోయి పాతగా ఉన్నట్టు ఏది లేదు. సుజుకి బర్గ్మ్యాన్ ఇది కూడా 2022 మోడల్, 95,000 నెగోషియబుల్లే ఉంది. అండ్ నెంబర్స్ కానీ టీఎస్ఏ ఉంది. టైర్స్ చూడొచ్చు అన్ని కొత్తగా ఉన్నాయి. ఏది రిపేర్ చేసినట్టయితే నాకు అనిపించట్లేదు, డెంటింగ్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ఇక్కడ టీవీఎస్ చూడొచ్చు మనం. ఇది నైట్రో ఉంది, 2022 మోడల్. ఇది వచ్చేసి 89,000 నెగోషియబుల్ ఉంది. ఇది కూడా చూసుకోండి. ఆదియోగి అనేసి మంచిగా ఇక్కడ టాటూ కూడా అది వేయించాడు, స్టిక్కర్. నెక్స్ట్ చూస్తున్నారు కదా టీవీఎస్, ఇది నైట్రోజ్ 2022 125cc. ఇది 79,000కి మీకు ఈ బైక్ ఇస్తున్నారని వీళ్ళు చెప్పారు. బట్ నెగోషియబుల్ ఉంటుంది. అడగండి, మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని రండి. బైక్స్ గురించి బాగా తెలిసి ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి టీవీఎస్ నైట్రోజ్. ఇది కూడా 98,000 ఉంది. సో ఇది కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఫినిషింగ్ ఉంది. డెంట్స్ గిన్స్ ఏమో, ఇది టైర్ కొద్దిగా అరిగి ఉంది, గమనించుకోండి ఇలాంటివి. సో మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని వస్తే బెస్ట్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా టీవీఎస్, ఇది కూడా నైట్రోజ్ ఉంది. ఎలాయిస్ ఉన్నాయి, రెడ్ కలర్లో ఉంది. సో ఇవన్నీ టీవీఎస్ బండ్లు అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి యమహా స్కూటీ ఉంది. ఇది ఫ్యాసినో ఉంది. ఈ ఫ్యాసినో ప్రైస్ వచ్చేసి 2022 మోడల్ 79,000 రూపీస్కి మీకు ఇది వస్తుంది. సో క్వాలిటీ వైజ్ అయితే అదిరిపోయింది. సీటింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. స్టిచ్ ఎక్కడ చినిగినట్టు కానీ ఏదీ లేదు. నీట్గా ఎవరైనా స్కూటీస్ చూస్తుంటే ఇక్కడ 30,000 నుంచి స్కూటీ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పారు, నేను చెప్పట్లేదు. నేనైతే ఇప్పటిదాకా 30,000ది చూడలేదు, కానీ ఉన్నాయి సార్ మా దగ్గర. మీకు ఓన్లీ డిస్ప్లే కోసం పెడుతున్నాము. గోడౌన్ కూడా ఉంది, అక్కడ ఉంటాయి సార్, మీరు అడిగినప్పుడు తెచ్చి చూపిస్తామన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి యమహా ఇది. సో 1,39,000 పెట్టారు. ఇక ధమాలే ఇది అయితే. ఇది వచ్చేసి చూసే ఏబిఎస్ కూడా ఉంది. మేబీ దానికై ఉండొచ్చు, అంటే అంత కాస్ట్లీ ఉండొచ్చు. బయట ప్రైజెస్ చూసుకోండి. మీకు ఇష్టమైన బైక్ ప్రైస్, రేటు అవన్నీ మీకు తెలుస్తుంది. మీకు తెలిసినప్పుడు ఇది ఎక్కువ తక్కువ అనేది నాకు తెలియదు, మీకు తెలుస్తుంది. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తెలుగు డీటాక్స్ అనేది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే షోరూమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే సెకండ్ హ్యాండ్స్లో ఉన్నాయో
అవి మీకు మంచిగా దొరుకుతూ ఉంటాయి కదా. సో పిల్లర్ నెంబర్ 873 874కి ఎదురుగానే ఉంటుంది. సో మీరు జస్ట్ వచ్చేసేయండి, డైరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు యమహా సిరీస్లు అన్నీ ఉన్నాయి, గమనిస్తున్నారు కదా. వీటి ప్రైజెస్ కొన్ని టకా చెప్తాను. ఒకసారి లాస్ట్కి వద్దాం, మధ్యలో చెప్దాం, అక్కడ దాకా వెళ్దాము. నేను వీడియోని ఎక్కడ ఆపను, సో స్ట్రైట్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ డామినర్, నా ఫేవరెట్ బైక్. ఇది చూస్తున్నారు కదా, డామినర్ 2018 మోడల్ 1,29,000కి ఉంది. సో చూసుకోండి, కిలోమీటర్స్ 18,000 కిలోమీటర్స్ డ్రివెన్ అని ఉంది. టైర్స్ చూస్తే కొద్దిగా అరిగిపోయి ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి, ఇంజన్ చూసుకోండి, ఇవన్నీ చేసుకోండి. యమహా ఇది వచ్చేసి 2021 మోడల్ 1,39,000 ఉంది. R15 V3 ఇది. సో నెక్స్ట్ ఇవన్నీ ఓకే, మీరు చూసుకోవచ్చు. కలర్స్ కూడా కావాల్సినన్ని ఉన్నాయి. మీకు కొద్దిగా టాప్ ఎండ్ ఆ మోడల్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందాక నడిపిన బైక్ ఇది ఇంట్రోలో. సో ఇది R15 2021 మోడల్ 1,45,000 చెప్తున్నారు. సో ఇది కాదు నేను నడిపింది యాక్చువల్గా, సారీ, ఇది నేను నడిపింది. సో ఇది చూడొచ్చు మీరు, కొద్దిగా బ్రాండ్ న్యూగా ఉంది, టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఇదిగో యమహా R15M ఇది 2023 మోడల్. ఏ మంత్లో కూడా కొన్నారో చెప్తున్నారు 1,98,000, ఆల్మోస్ట్ 2 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైజే, ఒకవేళ ఇంజన్స్ అయితే బాగానే ఉండుంటాయి. ఇదైతే బాగా అనిపించింది నాకు. ఇది చూస్తున్నారు కదా, యమహా R15 V4 ఇంజన్ 2023 మోడల్ 5,000 కిలోమీటర్స్ తిరిగారు, 1,89,000 చెప్తున్నారు. సో రీజనబుల్ ప్రైజెసే, ఇవన్నీ బయట ఎక్కువ ఉంటాయి. మీరు చూసుకోండి, కొత్త వద్దు పాత దాంట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి. యాక్చువల్గా దిస్ ఫెలో హ్యాస్ కెప్ట్ దిస్. ఇవేంటో తెలుసు కదా మీకు, లాంగ్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ లగేజ్ని తగిలించుకోవడానికి కూడా అది పనికొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నీ ఉన్నాయి మీకు. ఇవన్నీ పాతవి కొత్తవి అన్నీ కలిపే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ చూద్దాము. వాళ్ళు అనుకున్నట్టు స్టార్టింగ్ వీడియో కాబట్టి ఇది 2017 మోడల్ ఇది 1,39,000. RE క్లాసిక్ 350cc ఇది. నెక్స్ట్ వచ్చేసి 2013 మోడల్ 1,05,000 ఉంది, 15,000 కిలోమీటర్లే తిరిగి ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది బైక్ కొనాలంటే ఇది కొనుక్కోండి. ఇది చూడండి 2020 మోడల్ 1,98,000, 13,000 కిలోమీటర్స్ తిరిగింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఒక్కదానికి కూడా తాళాలు అయితే లేవు, నీకు ఆన్ చేసి చూపిద్దామంటే వాళ్ళు రాసిందే అది నేను చూపిస్తున్నాను. ఇది స్క్రాంబ్లర్ 411 మీరు చూస్తున్నారు కదా. ఇది 2022 మోడల్ 1,98,000. ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ ఓన్ ఫైనాన్స్ ఉందంట, అది అదృష్టము. కొంతమందికి ఓన్ హౌస్లు ఉండవు. జస్ట్ మీరు వస్తే డౌన్ పేమెంట్ ఎక్కువ కడితే మీకు వచ్చేస్తుంది, మంత్లీ EMI కట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో సేమ్ స్క్రామ్ 411 ఇది కూడా ఉంది. ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఈ బైక్స్ అన్ని చూడండి, మీకు కావాలనుకుంటే ఇది వచ్చేస్తున్నా చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ మెటెఆర్ 350 2023 మోడల్ 2,29,000. కొద్దిగా తెలుగు ఇంగ్లీష్ వచ్చింది. 2,29,000 చెప్తున్నారు ఇది. సో ఇవన్నీ ఇలానే ఉన్నాయి. ఇది చూడండి, ఇప్పుడు జావా ఎస్డీకి వచ్చాను. ఇది జావా ఇది. సో జావా వచ్చేసి 2020 మోడల్ 1,29,000 మన ప్రైస్ ఉంది. కిలోమీటర్స్ రాసారో లేదో చెప్తాను. కిలోమీటర్స్ 29,000 కిలోమీటర్స్ తిరిగారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో జావా ఉంది. ఈ జావా వచ్చేసి 1,29,000 నెగోషియబుల్ అన్నారు. నెగోషియబుల్ అంటే ఎంత ఉంటుందో మరి నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేనేం కొనలేదు ఇక్కడ. జస్ట్ మీకు బైక్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాయి, ఎందుకంటే కొంతమంది రాలేని వాళ్ళు ఈ వీడియో చూడండి. హోండా CB 350 16,000 కిలోమీటర్స్ 1,65,000 ప్రైస్ చెప్తున్నారు. దీని మీద కొద్దిగా స్టిక్కరింగ్ కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు బైక్ ఎలా ఉందో అలానే అమ్ముతారు, ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి కూడా. సో ఏదైనా ప్రాబ్లం అయితే మీరు డైరెక్ట్గా షోరూమ్కి వస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు బైక్స్ అమ్మే వాళ్ళంతా జెన్యూన్గానే ఉంటారు. సో దిస్ బైక్ చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంది, కొద్దిగా స్టైలిష్గా ఉంది. ఇది వచ్చేసి కీవే బెండా, ఇదో ఇక్కడ ఉన్నదే అవుతున్నా, బెండా 302cc 2003 మోడలు 3,978 కిలోమీటర్స్ 3,79,000 ఇది ప్రైస్ వచ్చేసి. చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. టైర్స్ బ్రాండ్ న్యూ, అంతా నీట్గా ఉంది. ఇప్పుడు స్ప్లెండర్స్ చూస్తున్నాము. స్ప్లెండర్స్ మీకు రేట్లు తెలిసినాయి కదా, 72,000 ఇది. 2022 మోడల్ ఇది, 22,000 కిలోమీటర్స్ తిరిగి ఉంది. అది చూస్తున్నారు కదా, 8,000 కిలోమీటర్స్ తిరిగి ఉంది, 68,000కే వస్తుంది. ప్రైస్ చూడొచ్చు మీరు అక్కడ. తర్వాత మీ గల్ల ముందే ప్యాషన్ బైక్స్ అన్నీ ఉన్నాయి. ఒక ప్యాషన్ రేట్ చెప్తాను మీకు. హీరో ప్యాషన్ వచ్చేసి 58,000కే ఉంది. పర్లేదు, రీజనబుల్ రేట్సే. అవి బయట ఇప్పుడు 90,000 అలా ఉంటాయి. సో ఇది చూడొచ్చు, హీరో గ్లామర్ 2021 మోడలు 69,000 చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడొచ్చు మీరు, హోండా షైన్ ఇది 75,000 చెప్తున్నారు. ఇవన్నీ పాత బైక్స్ కాబట్టి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా చాలామందికి అవసరం వస్తుంది కాబట్టి మీకోసం క్లారిటీగా చూపిస్తున్నాను. సో దట్ ఇది హోండా
ఎక్స్ బ్లేడ్ 2020 89,000కి చెప్తున్నారు. ఇది కూడా సేమే ఎక్స్ బ్లేడ్. ఇదిగో ఇది దీని స్టోరీ మీకు తెలుసు కదా. ఇది విక్రమ్ షిప్, మన షిప్ ఒకటి 25 సంవత్సరాలు మన కోసం పోరాడితే ఆ షిప్ని కరగొట్టి ఈ బైక్స్ తయారు చేశారు. ఇవి ఎన్నో బైక్స్ వచ్చినాయి, ఆ షిప్ ఇనుము కరగొడితే అదే ఈ బైక్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి స్టార్ సిటీ, అది కాదు, ఇది యాక్చువల్గా హోండా వాళ్ళది. ఈ స్టార్ నేను సారీ కథ వేరే దానికి చెప్పాను, సారీ. ఓకేనా, అది అనుకున్నాను సేమ్ అలాగే ఉంటే ఓకే, డోంట్ వర్రీ. ఇది చూస్తున్నారు కదా, ఇదేంటి బజాజ్, ఇది బజాజ్ సిటీ 1X100 72,000. ఇక ఇవన్నీ తెలిసినాయే మీకు చెప్పినవే. నేను ఇప్పుడు అటువైపు వెళ్తాను. ఒకసారి వీడియో పెద్దది ఉన్నా సరే చూడండి, కొద్దిగా నేను కూడా గొంతు రెస్ట్ తీసుకొని వాటర్ తాగుతాను. చలో, వాటర్ అయితే తాగలేదు, మీకోసం టకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం అనుకుని ఇక్కడ దాకా వచ్చుంటే వెరీ థ్యాంక్ యూ. ఒక కామెంట్ ఏంట్రా బాబు, ఏది ఇంత కష్టపడుతుంటే ₹1 కూడా తీసుకోవాలి, అందరు ప్రమోషన్ వీడియోలు అని చెప్పి జోకులు వేస్తున్నారు. అదేం లేదు. నెక్స్ట్ బైక్ వచ్చేసి FZX అంట. ఇది మరీ బల్బు పెట్టి పడేసేటేంద్రా నాయన వీడు. సరే, దీని రేట్ చెప్తా మీకు. చూడండి, 2022 మోడల్, యమహా మంచి కంపెనీ, 99,000 చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ప్రైస్. అంటే దీని సీసీ ఎంతో నేను చూడలేదు అది. సో నెక్స్ట్ వచ్చేసి యమహా FZX 2022 మోడల్ 1,05,000 ఉంది. సో ఇవన్నీ ఆ మోడల్సే మీరు చూడొచ్చు. ఇంకా అన్నీ 1 lakh అనుకోండి. 89,000 ఇది. సో మంచి ప్రైస్కే ఉంది, 89,000. ఇది FZ ఓల్డ్ది, నాకు బాగా గుర్తు, అది బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి FZ, ఇది ఫేమస్ FZ 4V 2024 అంట, 1,29,000కి. మంచి కలరు, మంచి టైర్స్, ఎల్లాయిస్ గోల్డ్ ఉన్నాయి, మీరు గమనించుకోండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసుకునేటప్పుడు యాక్సిడెంట్ అయిందా లేదా మెకానిక్ని పిలిపించుకోండి, చెక్ చేయండి, 2 రౌండ్లు వేయండి. ఎవ్వరు మొహమాట పడరు. మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు అడగలేదు అనుకోండి ఏం చెప్పరు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా, FZసే ఉన్నాయి ఇక్కడ దాకా అన్నీ. FZ ఇక్కడ దాకా ఉంది. నాకు ఈ బైక్ నచ్చుతుంది. ఈ బైక్ ఒకసారి రివ్యూ కూడా చేశాను నేను. సో ఈ బైక్ వచ్చేసి యమహా MT-15 2020 మోడల్, 1,29,000. చాలా బాగుంటుంది, కాంపాక్ట్, ఇది సూపర్ అనిపిస్తుంది నాకు ఈ బైక్. సేమ్ థింగ్, ఇది యమహా MT-15 1,55,000. యూనికార్న్ బైక్ ధమాల్ 89,000 ఉంది ఇది. సో 2020 మోడల్, పర్లేదు, అన్ని 20 మోడల్సే ఉన్నాయి. సో యూనికార్న్ చూడొచ్చు మీరు ఇక్కడ. 23 మోడల్ 1,15,000 ఉంది. సో జస్ట్ మనం 24లో ఉన్నాము. ఇది 22 హోండా యూనికార్న్ 1,05,000. సో కిలోమీటర్స్ మీరు ఇక్కడ రాసున్నాయి, మీరు చూసుకోవచ్చు. 3,000 ఇది కిలోమీటర్స్. బజాజ్ పల్సర్ N250 ఇది. సో 1,09,000 ఉంది. సో బైక్స్ అయితే అడ్డున్నాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మీలో చాలామంది ఫేవరెట్ బైక్ పల్సర్ NS 160, ఇది 1,09,000 ఉంది. ఇక్కడ వచ్చేసి పల్సర్ 160, ఇది కూడా 98,000. ఇక్కడ చూస్తున్నారు కదా బజాజ్ పల్సర్ NS 125 89,000. సో ఇక్కడ చూస్తున్నారు కదా బజాజ్ పల్సర్ NS 125 2022 మోడల్ 89,000 ఉంది. సో ఇలా ఇక్కడ బైక్స్ అన్నీ ఉన్నాయి. మీరు చిల్ అయ్యి ప్రైజులు చూసుకుంటే ఎవరిని అడగకండి, మీకు నచ్చిన బైక్ కావాలనుకుంటారు కదా, అది చూస్తారు కదా, ప్రైస్ వచ్చేసి ఓనర్ని అడగండి, నెగోషియబుల్ మాట్లాడుకోండి. ఏదైనా సరే ఈ భూమి మీద నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు, మాటతోటి ఏదైనా సాధించవచ్చు. ఓకేనా, మాట్లాడితే తెలుస్తుంది. ప్రైజ్ ఉంటుందని వెళ్ళిపోవద్దు మనం. ఏమో ఎవరికి తెలుసు, మీకే తక్కువ చేయొచ్చేమో ఓనర్ వచ్చి. ఇది చూస్తున్నాం కదా, ప్యాషన్ ఉంది. నేను లైన్గా చెప్తున్నా, ఇక్కడ నాకు అడ్డుంది కాబట్టి ఇది చెప్తున్నాను. హీరో ప్యాషను 2023 మోడలు 78,000కి మీకు వస్తుంది. సో కిలోమీటర్స్ వచ్చేసి 17,000 కిలోమీటర్లు తిరిగింది ఇది. సో ఇంకా ఇక్కడ అన్ని లైన్గా ఉన్నాయి. KTMs ఉన్నాయి. ఇప్పుడు KTMs మోస్ట్ ఫేవరెట్ బైక్స్. KTM 125 డ్యూక్, ఇది 27,000 కిలోమీటర్స్, 1,29,000 కిలోమీటర్స్ తిరిగింది. పర్లేదు, కీస్ ఉంటే నేను ఆన్ చేసి చూపించేవాడిని, కీస్ లేదు కాబట్టి చూపిలేను. ఇది పల్సర్ 150cc అనుకుంటా, 150cc 2023 మోడల్ 1,09,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ అన్నేసి 23 మోడల్స్ ఉన్నాయి. KTM RC200 1,89,000 గైస్. సో మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇటు పక్క వచ్చేసి పల్సర్స్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. పల్సర్ 120s ఉన్నాయి. పల్సర్ 120 ఒకటి చూపిస్తాను మీకు, ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి. బజాజ్ పల్సర్ 220 వచ్చేసి 21,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,09,000 చెప్తున్నారు. అండ్ ఇది కూడా వచ్చేసి బజాజ్ పల్సర్ 220 5,000 కిలోమీటర్స్, ఇది 1,09,000 ఇది. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే గొంతు నెబ్బడుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం కవర్ చేసేసాను. మీకు ఇంకా కావాలనుకున్నారనుకోండి, డైరెక్ట్గా వాకింగ్ చేయండి. నేను మ్యాప్ లొకేషన్ ఇస్తాను, అడ్రస్ పెడతాను, ఫోన్ నెంబర్స్ పెడతాను, అన్నీ పెడతాను. సింపుల్గా
తెలుగు డీటాక్స్ నుంచి వచ్చామని చెప్పండి, మీకు ఈజీగా అయిపోతుంది. నేను ఓనర్కి చెప్పి పెడతాను, మా వాళ్ళు ఎవరైనా వస్తే మంచి డిస్కౌంట్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని. అట్ ప్రెజెంట్ అయితే ఓనర్ లేరు, నేను వీడియో రిలీజ్ చేసే టైంకి వాళ్ళకి పంపిస్తాను. జస్ట్ ఇది ఏం ప్రమోషన్ కాదు కాబట్టి మీకోసం హెల్ప్ అవుతుంది అనేసి డైరెక్ట్ చెప్తున్నాను. ఒకవేళ ఈ బైక్ వీడియోస్ నచ్చితే మీకు ఎంతలో బైక్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను వెతికి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఎక్కడెక్కడ దొరికితే కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే సిటీలో చాలా ఈజీగా దొరికేస్తాయి మంచివి. మీ పని మీరు ఎత్తుక్కోలేరు కాబట్టి మా పని మేము ఎతుకుతాము, ఎతికి మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాం. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీ లవ్ యూ.